హాయ్ అండి, అందరికీ అస్సలాము అలైకుమ్, నమస్తే. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ చేస్తున్నానండి. సో మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను. సో అయితే వీడియోలో వెళ్ళిపోదాము. పొద్దున్నే లేచానండి. ఇంకా నమాజ్ టైం అయితే ఇంకా నమాజ్ చదువుకున్నాను. తర్వాత బయటకు వచ్చి చూస్తే ఇంకా తెల్లారలేదు, ఇంకా చీకటిగానే ఉంది. సో క్లైమేట్ అనేది చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట, చాలా చలిగా ఉంది. స్టార్ట్ చేసే ముందు ఖురాన్ని పెట్టుకుంటానండి. సో ఇవి వింటూ చక్కగా పనులన్నీ హాయిగా చేసుకోవచ్చు. ప్లెజెంట్గా ఉండిద్ది, మైండ్ అనేది పీస్గా ఉండిద్ది. మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయండి వింటూ పని చేసుకుంటుంటే. చీదరగా అనిపించదు, హాయిగా ఉంటుందన్నమాట. చకచకా పనులన్నీ అయిపోతాయి. సో మా వారు బయటికి వెళ్ళారండి పొద్దున్నే నమాజ్ చదువుకోవటానికి. సో అలాగే కూరగాయలు, వాటర్ బాటిల్ కావాలైతే తేటానికి వెళ్ళారనమాట. సో వచ్చానని నాకు ఫోన్లో చెప్తే నేను డోర్ ఓపెన్ చేశాను. ఇంకా త్వరగా ఇంకా కూరగాయలు కట్ చేసుకొని కర్రీ వండుకొని అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా త్వరగా చకచకా చేసేయాలి. ఇది వింటూ నేను పనులన్నీ చక్కగా మొత్తం కంప్లీట్ చేసేసుకుంటానండి. ఇంకా వాటర్ మంచినీళ్ళు వస్తున్నాయని చెప్పి వాచ్మెన్ విజిల్ వేస్తుంటే ఇంకా నేను వాటర్ పట్టడానికి వచ్చానన్నమాట. ఒకవైపు నీళ్లు పట్టుకుంటూ ఒకవైపు ఈ కూరగాయలన్నీ కట్ చేసుకుంటూ వాటర్ పట్టడం కంప్లీట్ చేసేసానండి. సో తర్వాత ఇప్పుడు ఈరోజు కర్రీ వచ్చేసి బీరకాయ పచ్చడి, తొక్కు పచ్చడి, అలాగే బీరకాయ కర్రీ చేస్తున్నాను. సో నాకు కర్రీ కంటే ఇది బీరకాయ తొక్కు పచ్చడి అంటే చాలా ఇష్టము. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే భలే టేస్ట్గా అనిపిస్తుందండి. బీరకాయ తొక్కులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి మంచిదన్నమాట. ఈ సీజన్కి మనకు విరోచనం సాఫీగా అవటానికి బాగా హెల్ప్ అయింది. సో అలాగే మన బాడీలో ఉన్న కొవ్వు మొత్తం కరిగించేస్తుందన్నమాట. సో నేనైతే కర్రీ వండుతున్నాను. ఒకవైపు మా అమ్మగారు వచ్చేసి అంట్లోనే తోవేస్తున్నారండి. సో ఇలాగా మా అమ్మ ఏదో ఒక పని షేర్ చేసుకునేది. దానివల్ల నాకు కొద్దిగా ఈజీ అయిపోయింది అనమాట ఇంట్లో పని. సో ఇంకా మా వారు ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా క్లబ్కు బయలుదేరారండి. సో ఇంకా నేను త్వరగా బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ని ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఒక కర్రీ వండేసాను అనుకోండి. సో ఇప్పుడైతే ఉప్మా చేస్తున్నాను. ఇది మా పిల్లలకి నాకు అస్సలు ఇష్టం ఉండదండి, బొంబాయి రవ్వ ఉప్మా. సో దాన్నే కొన్ని వేరియేషన్స్తో వెరైటీగా కొన్ని యాడ్ చేసి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో అలా చేస్తే కొద్దిగా తినాలనిపిస్తుంది, పిల్లలు కూడా కొద్దిగా ఇష్టంగా తింటారు. సో ఇలా ఒకసారి చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఉప్మా ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు తొక్కు పచ్చడి చేస్తున్నాను. బీరకాయ తొక్కు పచ్చడి, ఇది కూడా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. సో మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ ప్రాసెస్ మీరు చూసేయండి. చాలా సింపుల్ బట్ వెరీ టేస్టీ, వెరీ హెల్దీ అండి. ఇలా చేసుకొని తింటే స్పైసీగా భలే బాగుంటుంది అనమాట. ఇది పక్కా విలేజ్ స్టైల్లో చేశాను. ఇందులో కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. బట్ ప్రజెంట్ నా దగ్గర లేదు.
సో ఇప్పుడైతే రైస్ కూడా పెట్టేశాను. ఇంకా మిక్సీలో వేసుకొని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పచ్చడి. ఈ మిక్సీలో కంటే రోటి పచ్చడిలో ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ఇప్పుడు అయితే ప్రజెంట్ హడావుడిగా తొందరగా ప్రిపేర్ చేసేయాలి కాబట్టి పిల్లల కోసం అని. చిన్నులపాయలు మొత్తం వేసేసుకుంటున్నాను. ఈ 2 కంపల్సరీగా వేయాలండి పచ్చడిలో. ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది సూపర్గా ఉండిద్ది. ఆ స్మెల్కే ఇంకా తినాలి అనిపిస్తుంది అనమాట. అంత బాగుండిద్ది పచ్చడిలో. సో తర్వాత ఇంకా చట్నీ అనేది ప్రిపేర్ అయింది. నేను కొద్దిగా సో ఇది మరీ పేస్ట్ కాకుండా కొద్దిగా పలుగులుగా చేశాను. చాలా బాగుంటుంది. సో ఈ చిన్నులపాయలు మన ఫ్యాట్ బర్నర్గా బాగా పనిచేస్తుందండి. తప్పకుండా వేసుకోండి. సో ఇప్పుడైతే రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నేను త్వరగా పిల్లలకి బాక్సెస్ కట్టాలన్నమాట. మా పిల్లలు కూడా రెడీ అవుతున్నారు. రెడీ అయ్యేలోపు నేను ఇది మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసేయాలి బాక్సెస్. సో తర్వాత ఇంకా మా అమ్మాయి కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా నేను బాక్సెస్లో కూడా మొత్తం పెట్టేశాను. మా అమ్మాయి ఇంకా కాలేజ్కి మా అబ్బాయి కూడా కాలేజ్కి బయలుదేరాడండి. ఇక్కడ పక్కనే స్కూల్ ఉంది కాబట్టి ఇక్కడ నేషనల్ సాంగ్ నేషనల్ డైలీ పాడతారు పిల్లలు. సో నేను అసలు వాళ్ళతో పాడుకుంటూ ఉంటాను అన్నమాట. ఇక్కడేమో మా అమ్మ ఒక చీర చూపిస్తుంది చూడండి. ఇది మా అమ్మ పెళ్ళైన కొత్తలో మా నాన్నగారు క్లాత్ కొని దాని మీద విజయవాడకి వెళ్ళి దీని మీద డిజైన్ వేపించారంట. సో మా అన్నయ్య పుట్టినప్పుడు తెచ్చారంట ఈ చీర. ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్గా ఉంది. అసలు ఎంత బాగుందో. ఈజీగా క్యారీ చేయొచ్చు. కొత్తగా శారీ కట్టుకునే వారికి చాలా బాగుంటుంది. సో ఇది ఒక వైట్ కాదు, ఇది వెరైటీగా ఉందండి. బిస్కెట్ కాదు, మిల్కీ కలర్లో కొద్దిగా లైట్ షేడ్ వచ్చిందనమాట. ఈ కలర్ చాలా వెరైటీగా ఉంది. డిజైన్ కూడా చాలా బాగుంది. అప్పట్లో ఇలాంటి డిజైన్ అనమాట ఇది. సో ఈ చీరకి వచ్చేసి 50 ఇయర్స్ అనమాట. 50 ఇయర్స్ అంట ఈ చీర. ఇప్పుడు వరకు 50 ఇయర్స్ అయింది అని చెప్తుంది మా అమ్మ. సో నేను ఈ కటన్స్ మా ఇంట్లో కటన్స్కి వైట్ క్లాత్ శారీస్ ఉంటే బాగుంటుంది కటన్స్కి వైట్ కలర్లో అని చెప్తే నా దగ్గర ఒక చీర ఉంది, ఇది ఏమైనా పనికి వచ్చేదేమో చూడు అని చెప్పి ఇచ్చిందనమాట. సో ఇందులో 3 కలర్స్ తెచ్చారంట మా నాన్నగారు. సో ఇది ఒక కలరు చాలా బాగుంది. నాకైతే మీకు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. సో తర్వాత పిల్లలు ఇద్దరు కాలేజ్ నుంచి వచ్చేసారనమాట. సో వచ్చిన తర్వాత మా అమ్మాయి టైప్కి వెళ్ళిద్ది కాబట్టి వాళ్ళకి ఏదో ఒక స్నాక్, ఫ్రూట్స్ లేదా జ్యూస్ ప్రిపేర్ చేసి పెడతాను. సో అది తాగేసి లేకపోతే తినేసి వెళ్ళిద్ది అనమాట. సో ఈరోజైతే పొమోగ్రానైట్ వలిచి పెట్టానండి. సో ఇద్దరికి ఒకే సైజు గిన్నెలో ఒకే క్వాంటిటీలో పెట్టాను. మళ్ళీ మా అబ్బాయి గొడవ చేస్తాడని ఎక్కువ వేశారు తక్కువ వేశారని చెప్పేసి. సో నేను అనుకున్నాను లేదో అదే మాట్లాడుతున్నాను అనమాట. సో చిన్నప్పుడైతే అస్సలు ఫ్రూట్సే తినేవాడు కదండి. ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు, కొద్దిగా తింటున్నాడు అనమాట. దాని గురించి యూజెస్ హెల్త్కి మంచిది అని చెప్తుంటే కొద్దిగా పర్వాలేదు తింటున్నాడు. ముందు అయితే అసలు చాలా భయపెట్టాను. సో నేను ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి ఉన్నాను. సో అవి చక్కగా వాష్ అయిపోయినాయి కాబట్టి ఇంకా నేను బయట ఆరేసాను.